ప్రేక్షకులకు నమస్కారం. రామ తారక మంత్రం. ఏముంది ఈ రామ అనే పదంలో? బీజాక్షరాలు ఉన్నాయి అని చెప్తారు. ఆ పదం పలికిన వెంటనే పాపాలు అన్నవి పటాపంచలైపోతాయి అని చెప్తారు. నిజమే. కానీ వీటన్నిటినీ మనం పాటిస్తున్నా రామ అనేటప్పుడు ఆ చక్కని స్వరూపం మన కళ్ళ ముందుకి వచ్చినట్లయితే రాముడికి ఉన్న గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం అలవాటు చేసుకోలేమా? రాముడు ఏ మార్గంలోకి వెళ్ళి విజయాన్ని సాధించారో ఆ మార్గంలోకి మనం వెళ్ళలేమా అనే ఒక సందేహం. అయితే రాముడు దేవుడు, రాముడు దేవుడు, రాముడు దేవుడు అనుకుంటూనే ఉంటే మనం ఎప్పుడూ రాముని యొక్క గుణాలను అలవాటు చేసుకోలేం. రాముడు దేవుడే, కానీ దేవుడు నరుడిగా వచ్చి నరుడు ఎంత శ్రేష్టమైన వాడు, నరుడు తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని ఆయన చక్కగా చేసి చూపించటం అన్నది మనకి ఈ పరిపూర్ణ అవతారము అయిన రామావతారంలో కనిపిస్తుంది. మొత్తం రామాయణం అంతా ఎక్కడ ఏవో మాయలు చేయటం కానీ లేకపోతే చమత్కారాలు చేయటం కానీ అలా రాముడు ఎప్పుడూ చెయ్యలేదు. తను చాలా కష్టపడి అంటే యుద్ధం ఎలా చెయ్యాలి అన్నది ఆ విద్య గురువుల దగ్గర నేర్చుకుని యుద్ధం చేయటం, ఆ యుద్ధంలో కూడా ఎన్నో బాణాలు అతనికి తన శరీరానికి తగిలినప్పుడు ఎన్నో గాయాలు, రక్తం కారటం, బాధని అనుభవించటం, అలాగే తమ్ముడు మూర్ఛపోతే అయ్యో తమ్ముడు లేకపోతే ఇక నా జీవితం ఎలా అని బాధపడటం, భార్యని ఎవరో తీసుకుని వెళ్ళిపోతే భార్య లేకపోతే ఎలా అని బాధపడటం, ఇలా మనకి తండ్రి గారి యొక్క మాట వినటం అన్నది భగవంతుడు అలా దేవుడి రూపంలోనే వస్తే ఇన్ని భావాలు అన్నవి ఉండవు. కానీ ఆయన మనిషి రూపంలోనే వచ్చారు. అందుకే రాముడు అంటే నరుడిగా నరుడు ఏం సాధించగలడు అన్నది రాముడు సాధించి చూపించారు. ఆ గుణాలను మనం ఆదర్శంగా తీసుకుంటే ఖచ్చితంగా విజయం మనం సాధిస్తాం. అయితే ఏ గుణాలను మనం అలవాటు చేసుకుంటే చేసే ప్రతి పనిలో మనం విజయం సాధించగలుగుతాము? విజయం మనదవ్వాలి అంటే ఏం చేయాలి? నిత్యము మనం ఎన్నో పోరాటాలు మన జీవితంలో, ప్రతిసారి మనం గెలవాలి అంటే కష్టమే, కానీ ఎక్కువసార్లు గెలిస్తే చాలా ఆనందంగా ఉంటాం కదా. మరి అలా ఎప్పుడూ గెలవాలి అంటే, విజయం సాధించాలి అంటే కొన్ని గుణాల గురించి, రామునికి ఉన్న కొన్ని గుణాల గురించి మనం మాట్లాడుకుందాం. అన్ని గుణాలు ఉండడం నిజంగా చాలా కష్టం. ముందుగా దృఢవ్రతః అని చెప్పుకోవాలి. వ్రతం అనే మాట ఎక్కడ వింటాం? వ్రతం అంటే మా ఇంట్లో వ్రతం ఉంది, మీరు తప్పకుండా రావాలి అని ఎవరో పిలిస్తే మనం అక్కడికి వెళ్ళి కూర్చోవటం, వాళ్ళు ఏదో పూజా కార్యక్రమం చేసుకోవటం, లేకపోతే మన ఇంట్లోనే మనం వ్రతం చేసుకోవడం, ఇక్కడ వరకేనా? కాదు. వ్రతము అంటే దీక్ష. అంటే ఏ పని అయితే అనుకున్నామో అదొక దీక్షలాగా. అందుకే పూజ చేసేటప్పుడు, వ్రతం చేసేటప్పుడు అర్చక స్వాముల వారు పక్కనే కూర్చుని మీరు కదలకూడదు, మీరు మళ్ళీ వ్రతం అయ్యేంతవరకు ఇలాగే కూర్చోవాలి అని కూర్చోబెడతారు. ఇతరత్ర ఏ ఆలోచనలు వద్దు, ఆ వ్రతం, ఆ దైవం ఏదైతే దాన్ని కొలుచుకుంటున్నారో దానిపైనే శ్రద్ధ పెట్టండి అని మంత్రాలు చెప్తూ పూజ చేయిస్తూ ఉంటారు. అంటే ఇంకొక ఆలోచన వద్దు అని. అది వ్రతం. పేర్లు ఏవైనా కావచ్చు, వ్రతము అంటే ఒక దీక్ష. మరి అది కేవలం పూజలో వాడింది మాత్రం కాదు. దృఢవ్రతము అంటే ఏ పని చేసినా అందులో ఒక దృఢత్వం, పటుత్వం అన్నది ఉండాలి. అంటే మన ఆలోచనలో ఆ దీక్ష అలా ఉండాలి. అంతగా ఆలోచన చేస్తే గాని ఆ పనిని అంత బాగా మనం చెయ్యలేం. లేదు అంటే పర్వాలేదులే అన్నట్టుగానే ఆ పని కూడా ఉంటుంది. అందుకని దృఢవ్రతః అనేటప్పటికీ ఏ కార్యాన్ని అయితే మొదలు పెడతామో అది చాలా దృఢంగా ఉండాలి అనేటట్టుగా ఒక దీక్షతో దాన్ని మొదలు పెట్టడం, ఇతరత్రా ఆలోచనలు లేకుండా ఆ దీక్షని పూర్తి చేయటం. ఆ వ్రతాన్ని పూర్తి చేసేంత వరకు అక్కడి నుంచి లేవకూడదు అని ఎలా అయితే అనుకుంటామో ఆ పని పూర్తయ్యేంత వరకు ఇతరత్ర ఆలోచనలు వద్దు, ఇతరత్ర మార్గాలను వెతుక్కోవద్దు అనేది ఇక్కడ రాముడు నేర్పించాడు. ఎందుకు అంటే ఆ అడవిలకి వెళ్ళిన తర్వాత అక్కడ సీతమ్మ వారి జాడ ఏదైతే ఉందో దాన్ని కనుక్కోవటానికి ఆయన అన్ని సాధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించారు. నేనేమిటి, ఒక వానరం సహాయం తీసుకోవడం ఏమిటి, ఒక వానర రాజు దగ్గరికి వెళ్ళటం ఏమిటి, ఆయనతో నాకు మిత్రత్వం ఏమిటి, ఎందుకంటే ఆయన సార్వభౌముడు శ్రీరామచంద్రమూర్తి. కానీ అలా కాకుండా ఆయన ఏ లక్ష్య సాధన కోసమైతే అడుగులు వేస్తున్నారో దానికి నేను ఏ రకంగా ప్రవర్తించాలి, అంత దృఢవ్రతము అనే గుణం ఉంది కాబట్టి ఆయన అసలు లంకకు వెళ్ళాలి. అది ఎక్కడుంది ఆ లంక? కాంచనలంక. అక్కడ ఎవరున్నారు? ఒక రాక్షసుడు తీసుకుని వెళ్ళిపోయాడు అంటే నరుడికి రాక్షసుడితో యుద్ధం చేయటం చాలా కష్టమైన పని.
నరుడితోనే యుద్ధం చేయగలుగుతాడు, అది కూడా చాలా కష్టమే. అటువంటిది 10 తలల రావణాసురుడు అక్కడ ఉన్నాడు. అక్కడికి వెళ్ళడం కష్టం, వెళ్ళిన తర్వాత యుద్ధం చేయటం కష్టం, అది కూడా వానరులతో యుద్ధం చేయాలి. తను తలుచుకుంటే మళ్ళీ తిరిగి అయోధ్యకి వెళ్ళి భరతుడితో ఒక్క మాట చెప్తే భరతుడు రాడా సైన్యం పట్టుకుని? కానీ అది ధర్మం కాదు కదా. వనవాసానికి వచ్చిన తర్వాత మళ్ళీ నా వాళ్ళు అంటూ లేకపోతే నా సైన్యం అంటూ అనడానికి లేదు. అందుకే ఒక పని సాధించాలి అంటే దానికి ఏ మార్గాలు వెతుక్కోవాలో, సరైన మార్గాలు ఏవైతే ధర్మ మార్గాలు, వాటిని పట్టుకుని ముందుకు వెళ్ళాడు రాముడు. ఇది మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం ఈ పని చెయ్యాలి అంటే వాళ్ళ దగ్గర ఈ పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే ఈ వస్తువులు ఉన్నాయి, ఈ పరికరాలు ఉన్నాయి, నా దగ్గర అవి లేవు అని మనం అనుకుంటాం. కానీ అలా కాకుండా మన దగ్గర ఉన్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, మన చుట్టూ మనకి ఉన్న ఆ పరిధులు ఏవైతే ఉన్నాయో వాటిలోంచి కూడా మనం విజయాన్ని సాధించవచ్చు. కాకపోతే ఆ దృఢ సంకల్పం ఏదైతే ఉందో అది ఉండాలి అని ఇక్కడ రాముడు మనకి నేర్పించాడు. ఇక ఆ తర్వాత ఒక మంచి మాట మనకి చెప్తారు, చరిత్ర అన్నది ఉండాలట ప్రతి ఒక్కరికి. అంటే నా జీవిత చరిత్ర అని నేను పుట్టిన దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు అందులో రాసుకోవడం అన్నది కాదు. ఈ చరిత్ర అంటే ఏమిటి? మా తాతగారు ఇన్ని ఆస్తులు సంపాదించారు, మా ముత్తాత దగ్గర ఇంతమంది పనిచేసిన వాళ్ళు ఉండేవారు, అసలు మా వంశంలో వాళ్ళ మాట అందరూ వింటూ ఉండేవారు అన్నది కాదు ఇక్కడ చరిత్ర అంటే. చరిత్ర అనేటప్పటికీ నీ వంశానికి సంబంధించి నువ్వేం సాధించావు. చరిత్ర అంటే చక్కని ప్రవర్తన, నా చరిత్ర అంటే నా నడవడిక. ఇది రాముడు తన వంశంలో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. భరతుడు, ఆయన పేరు మీదే భారతదేశం అనే పేరు వచ్చింది. అంటే ఇలా చాలామంది ఉన్నారు, అంశుమంతుడు, భగీరథుడు. కానీ వీళ్ళ పేర్లు చెప్పుకుని నా వంశంలో ఇది అది అన్నది కాదు. నీ వంశంలో నీకు అంటూ ఒక చరిత్ర ఉందా? ఆ చరిత్ర ఉండటం అంటే ఏమిటి? మన ఇంట్లో వాళ్ళు మనకి ఎంత ఆస్తి రాసిచ్చారు దాన్ని పట్టుకుని మనం తిరుగుతున్నాము అన్నది కాదు. మన పేరు మీద ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, లేకపోతే ఎన్ని స్థలాలు ఉన్నాయి, ఇది కాదు. నడవడిక, ఆ చరిత్ర అన్నది గొప్ప చరిత్ర అయి ఉండాలి. శ్రీరామచంద్రమూర్తి ఇదే నేర్పించారు. మరి గొప్ప చరిత్ర అంటే మళ్ళీ మన వెనక ఉన్న ధనం కాదు, మన వంశం వాళ్ళు మనకి ఇచ్చిన సంపద కాదు, ఆస్తులు కాదు, మన నడవడిక, అది మన చరిత్ర అవుతుంది. రాముడి యొక్క నడవడిక అలా ఉంది కాబట్టి ఎన్ని యుగాలు మారినా యుగ పురుషుడు రాముడి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మళ్ళీ రామరాజ్యం రాదు అని మాట్లాడుకుంటున్నాం. రామరాజ్యం రావాలంటే చాలా కష్టం అని చెప్పుకుంటున్నాం. రాముడిలా ఉండాలంటే చాలా కష్టం అని చెప్పుకుంటున్నాం. కారణం ఏమిటి అంటే రాముడు ఆ చరిత్రను సృష్టించాడు, గొప్ప చరిత్ర కలిగిన వాడయ్యాడు. కారణం ఏమిటి? అతని నడవడిక. అందుకే మనం చరిత్ర సృష్టించాలి అంటే మన దగ్గర ఆస్తులు ఉండవలసిన అవసరం లేదు. మన దగ్గర అంత పెద్ద విద్య ఉందా, ఎంత చదువుకున్నాం, ఎన్ని డిగ్రీలు ఉన్నాయి కాదు. మన నడవడిక, మన సత్ప్రవర్తన, ఇలా మన అందరికీ కూడా ఒక గొప్ప చరిత్ర అన్నది ఉండాలట. ఇది మనం అలవాటు చేసుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా మనం విజయాన్ని సాధిస్తాం. ఆ తర్వాత ఎన్నో అంటే మన చుట్టూ ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతి ఒక్క జీవి నుంచి మనం లాభాలు పొందుతూ ఉంటాం. ప్రతి జీవిలో పరమాత్మను చూస్తూ, ప్రతి ఒక్క మనిషిలో పరమాత్మను చూస్తూ భూతదయ అన్నది కూడా అలవాటు చేసుకోవాలట. ఇది ఎవరికైతే అలవాటు ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కారణం ఏమిటి అంటే వారికి ఎవరి పట్ల ద్వేషము అన్నది ఉండదు. వాళ్ళు ఎప్పుడూ మిత్రత్వ భావనతో ఉంటూ ఉంటారు. సకల జీవులలో పరమాత్మను చూడటం, అన్ని జీవుల పట్ల దయతో ఉండటం, భూతదయ అలవాటు చేసుకోవడం రాముడికి చాలా అలవాటైన పని. అది ఒక అద్భుతమైన గుణం. అందుకే ప్రతి ఒక్క జీవి పట్ల ఆయన ప్రేమ అలా ఉంటుంది. అదే మనకి నేర్పించారు. దీనికి మన విజయానికి ఏమిటి సంబంధం అంటే ఖచ్చితంగా ఎందుకు అంటే ప్రతి ఒక్కరిలో ఎప్పుడైతే పరమాత్మను చూస్తూ ఉంటామో మన స్వభావము పూర్తిగా మారిపోతూ ఉంటుంది. ఒక సాత్విక స్వభావము అన్నది అలవాటవుతుంది. ఈ సాత్విక స్వభావం ఎప్పుడైతే అలవాటవుతుందో మనకి ఏదీ పెద్దగా కష్టంగా అనిపించదు. అలా ఎప్పుడైతే అనిపించదో ఖచ్చితంగా ఓర్పుతో సహనంతో అన్నీ భరిస్తూ మనం విజయాన్ని పొందటానికి ఆ మార్గాన్ని విడిచిపెట్టకుండా వెడుతూ ఉంటాం. ఓర్పు సహనం అన్నది కోల్పోయామంటే మనకు అసలు ఏదీ నచ్చకపోతే, అవతల వాళ్ళు నచ్చకపోతే, వాళ్ళనో వీళ్ళనో పరిస్థితులను ఏదో ఒక కారణం చూపించి మనం ఏ మార్గంలో అయితే ముందుకు వెళ్ళాలో అక్కడ ఆగిపోతూ ఉంటాం.
దీనివల్ల ఎవరికి నష్టం? మనకే నష్టం కదా. కాబట్టి విజయాన్ని సాధించాలి అంటే ఖచ్చితంగా భూతదయ అన్నది అలవాటు చేసుకోవాలి. ఇక సమర్థశ్చ అని అంటారు, అంటే సమర్థత కలిగి ఉండటం రాముడి దగ్గర ఉన్న చాలా అద్భుతమైన గుణం. ఎందుకు అంటే మనందరికీ బోల్డని విద్యలు వచ్చు, మనకి మాట్లాడటం వచ్చు, మనకి రాయటం వచ్చు, మనకి కొన్ని విద్యలు వచ్చు, మనం ఎన్నో డిగ్రీలు అవి పొందాము, ఒక ఉపాధిలో ఉన్నాము, నిజమే. కానీ మనం చదువుకున్న విద్య లేకపోతే మనకి అలవాటైన విద్య అది ఉండటం వేరు, ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో ఆ విద్యని ఎలా ఉపయోగించాలో ఇది అమలుపరచటం వేరు. సమర్థత అనేటప్పటికీ నాకు ఎంత తెలిసి ఉన్నా నేను ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో దాన్ని ఒకవేళ విడిచిపెట్టేస్తే ఏం తెలిసి ఏం లాభం? ఆచరణలో పెట్టాలి కదా. కాబట్టి మనకి ఎన్ని విద్యలు వచ్చు అన్నది కాదు, ఎంత సమర్థతతో మనం ముందుకు వెళుతున్నాం అన్నది. మళ్ళీ ఇక్కడ ఇంకొక ఉదాహరణ మనం తీసుకోవాలి అంటే, వెళ్ళాలి లంకకు. కోతులు, అసలు కోతి అంటేనే చాలా చంచల స్వభావంతో చపలత్వంతో ఉంటూ ఉంటుంది. అటువంటి ఒక వానరం కాదు, కోట్లలో ఉన్న వానరాల్ని పట్టుకుని ఆ సేతు నిర్మాణం చేయించి తాను మించి వెళ్ళి అక్కడ యుద్ధం చేయటం అన్నది ఇది నిజంగా సమర్థతతో కూడుకున్న పని. మరి అలా బోల్డని ఉదాహరణలు మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మనకి ఉన్న విద్య వేరు, మనం ఏదైతే ఆచరణలో ఆ పరిస్థితిలో పెడుతూ ఉంటామో అది వేరు. అందుకనే ఒక్కొక్కసారి బుద్ధి బలం అన్నది ఉపయోగిస్తూ ఉండాలి, కేవలం శారీరక బలం కాదు. సవ్యమైన ఆలోచన మనల్ని ఎప్పుడూ ముందుకు తీసుకుని వెడుతూ ఉంటుంది. నాకు ఇదొచ్చు అదొచ్చు అని అనుకుంటే ఏం లాభం? ఆ సమయంలో మనము ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించటం అన్నది మన సమర్థత. అందుకే సమర్థశ్చ అంటే రాముడికి ఆ సమర్థత ఉంది. ఆ సమర్థతనే మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మనం విజయాన్ని పొందుతాం. ఇక ఇంకొక అద్భుతమైన గుణం గురించి మనం మాట్లాడుకోవాలి. రాముడు ప్రియదర్శన అని అంటారు, అంటే రాముణ్ణి ఎవరైనా చూస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటూ ఉండేవారట. రాముడు చాలా అందంగా ఉంటాడు అని చెప్తూ ఉంటారు కదా. మనకి అందము అంటే అది పూర్తిగా మన చేతుల్లో ఉండదు. సరే, మనం ఎలా పుట్టాము అలాగే ఉంటాము, అది రంగు విషయంలో కావచ్చు, లేకపోతే ముక్కు కళ్ళు ఆ తీరు కావచ్చు. కానీ ఇక్కడ అందము అనేటప్పటికీ కేవలం బాహ్యంగా కనిపించిన అందం గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఇక్కడ ప్రియదర్శన అంటే చూసిన వెంటనే చాలా ప్రియంగా అనిపిస్తూ ఉండేవాట రాముడు. కారణం ఏమిటి అంటే రాముని యొక్క సత్ప్రవర్తన వల్ల. అసలు ఆయన ఒక దగ్గరికి వచ్చారు అంటే అందరూ చాలా సంతోషంగా ఉంటూ ఉండేవారు. మన ప్రవర్తన కూడా అలా ఉండాలి. మనల్ని ఎవరైనా చూసిన వెంటనే మనం బాగున్నాము అని అనవలసిన అవసరం లేదు. ఎందుకంటే బాగుండాలి అంటే మనం దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ సత్ప్రవర్తనతో ఉండాలి అంటే మన మనసులోంచి మంచి భావాలు రావాలి. కొంతమంది ఉంటారు, వాళ్ళు కూర్చున్నారు అంటే అయ్య బాబోయ్ వీళ్ళతో మాట్లాడాలా అని మనం తప్పించుకుని వెళ్ళిపోతూ ఉంటాం. అలా కాకుండా ప్రియదర్శన, మనల్ని ఎవరైనా చూస్తే వాళ్ళకి ప్రియం రావాలి, వాళ్ళు ఎంతో సంతోషించాలి, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటూ ఉండాలి. మనం ఉన్నప్పుడు అంటే మనం అంత ఆనందింప చేయాలి, మనం అంత సత్ప్రవర్తనతో ఉండాలి. మనం అలా మన మాట తీరుతో మన ప్రవర్తనతో అవతల వాళ్ళకి ఆనందాన్ని ఇవ్వగలగాలి. ఇది ప్రియదర్శన. అందుకనే రాముడి దగ్గర ఎవరైతే ఉండేవారో, రాముడిని ఎవరైతే చూస్తూ ఉండేవారో వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటూ ఉండేవారట. అలా ఉండడం చాలా కష్టం. అది ఎప్పుడైతే మనం అలవాటు చేసుకుంటామో ఖచ్చితంగా మనం విజయాన్ని సాధిస్తాం. ఎందుకు అంటే మనం వెళ్ళే మార్గం ఏదైతే ఉందో అందులో ఎంతోమంది మనకి ఎదురవుతూ ఉంటారు. ప్రతి ఒక్కరితో చాలా ప్రియంగా, లేకపోతే వాళ్ళు అవతల వాళ్ళు మనల్ని ఇష్టపడకపోయినా మనం ప్రేమతోనైనా వాళ్ళని గెలుచుకునేటట్టుగా మన ప్రవర్తన ఉన్నట్లయితే ప్రియదర్శన అనే గుణం ఖచ్చితంగా మన విజయానికి ఒక సాధన అవుతుంది. ఇలా చెప్పుకుంటూ ఉప్పితే బోల్డని గుణాలు. కాకపోతే ఈ గుణాలను కనీసం మనం అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మన జీవితంలో మనం విజయాన్ని సాధిస్తాం. జై శ్రీరామ్.